మన సంస్కృతి. సో నేను కోరుకుంటుంది కూడా మీ దగ్గర నుంచి ఈ కుక్కట్పల్లి నియోజకవర్గపు గెలుపు జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారి గెలుపు చాలా కీలకమైంది. ఎందుకు కీలకమైందో కూడా చెప్తారు. ఎందుకు మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కోసం సంబంధించింది ఒకటే కాదు. ఆంధ్రాలో 25 పార్లమెంటు సభ్యులు ఇక్కడున్న తెలంగాణలో పార్లమెంట్ సభ్యులన్నింటి మీద ప్రభావం చెందుతుంది. ఎందుకంటే ఒక్కసారి మనకి కూకట్పల్లిలో మన ఉమ్మడి అభ్యర్థి గెలిచారా అంటే అక్కడ గెలిచిన మొత్తానికి పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకెళ్లి మనకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కి నిలబడుతుంది. ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా చూసే అవకాశం మరింత బలపడుతుంది. అందుకని కూకట్పల్లి గెలుపు 2 రాష్ట్రాల మీద మనందరి మద్దతుదారులందరి మీద చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మేము మన దగ్గర ఇప్పుడున్న ప్రభుత్వాల్లాగా ఓటుకి 5,000, 4,000 ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఇందాక పెద్దలు జావడేకర్ గారు చెప్తున్నట్టుగా డబ్బు పోసేస్తా ఉన్నారు. మన డబ్బుతో కొనలేము, భావోద్వేగంతో కొనగలం, భావజాలంతో కొనగలం, ఐడియాలజీతో కొనగలం. ఐడియాలజీతో భావోద్వేగంతో మనుషుల్ని కదపగలం. నాకు ఒక్కడే ఈ రోజున బాగా నచ్చింది. నేను దాదాపు దశాబ్దాల క్రితం వరంగల్లో ఆ రోజున 2009-2008 పొలిటికల్ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ, మీ అందరికీ నాకు ఆయన పరిచయం ప్రకాష్ జావడేకర్ గారితో ఎప్పుడో మీ అందరికీ తెలీదు. నరేంద్ర మోదీ గారి కంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంటే ముందు నా దగ్గరికి నేను ప్రకాష్ జావడేకర్ గారు మేము కలుసుకున్నాం. ఆయన నా ఇంటికి వచ్చారు. ఆయన ఆ రోజున మమ్మల్ని నన్ను అడిగారు, మనం కలిసి పనిచేద్దామా భారతీయ జనతా. ఆ రోజు నుంచి ఉంది ఆలోచన, కానీ అది నెరవేర్చడానికి 2014 పట్టింది.